ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలని కళ్ళు తెరవాల్సిన అంశం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వస్తున్నాడు ఏ ఒక్కడికి కూడా భారత్ మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. బ్రతుకుతోంది ఇక్కడ పనులు చేసినే, సంపాదించుకుంటోంది ఇక్కడ పనులు చేసి, వాడి కుటుంబాన్ని పోషిస్తోంది ఇక్కడ పనులు చేసి. కానీ వాళ్ళకి ఈ దేశం మీద ద్వేషం, మతపరమైనటువంటి ద్రోహం, మతపరమైన ద్వేషం. వాళ్ళకి ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలని కోరిక. మనం అది పట్టించుకోకుండా వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వచ్చారు అనుకుంటే వాడు నిన్న గనక ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నారో అర్థమవుతుంది. బీజేపీతో కూటమి కట్టి ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం. ఇక్కడ బీజేపీ విధానాల్లో కాకపోయినా సరే దేశ భద్రత ఇచ్చైనా యాక్షన్ తీసుకోవాలి కదా. మనం తిరంగా ర్యాలీలు చేయడం గుడ్, అట్ ద సేమ్ టైం ఇక్కడ మన కళ్ళు ఎదురుగుండా ద్రోహులు ఉంటున్నారే, వాళ్ళ మీద సీరియస్గా దృష్టి సారించాలి, బంగ్లాదేశీని తరిమేయాలి, రోహింగ్యాని పంపించేయాలి. అది చేయట్లేదు మనం సీరియస్గా. బట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం సీరియస్గా చేస్తున్నాయి. తాజాగా 1001 మంది బంగ్లాదేశీలు రోహింగ్యాలు రాజస్థాన్లో దొరికారు. 376 మంది మగవాళ్ళు, 284 మంది మహిళలు, 341 మంది పిల్లలు. వీళ్ళందరినీ ఇప్పుడు డిపోర్ట్ చేసి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి.